85 రోజుల క్రితం అంటే మే 25వ తారీఖున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్నది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ తర్వాత కాలంలో ఆయన మీద అనేక కేసులను కూడా నమోదు చేయడం కానీ వాటన్నిటికి సంబంధించి బెయిల్ ప్రాసెస్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. సుమారుగా 8 కేసెస్లో వాటికి సంబంధించి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. సో వాటన్నిటికీ ఆ బెయిల్స్ అన్నీ పూర్తయిన తర్వాత నిన్నటి రోజున ఫైనల్గా మనకి ఆయన రిలీజ్ చేయమని చెప్పి కొన్ని కండిషన్స్ మీద రిలీజ్ చేయమని చెప్పి నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే 5:30 లోపల ఇక్కడ కనుక ఆర్డర్స్ తీసుకురాగలిగితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి మేము గూడూరులో కూడా కోర్టు దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ తీసుకురావడానికి అక్కడ కూడా మా వాళ్ళని పెట్టినప్పుడు 5:30 దాకా వెయిట్ చేసినాం. అయితే 5:32కి సైన్ చేసి పేపర్లు మాకు ఇవ్వడం కూడా జరిగింది. సో 5:32కి మేము పేపర్లు తీసుకున్న తర్వాత 5:30 కల్లా ఇక్కడ సబ్మిట్ చేయడం అన్నది పాసిబుల్ కాలే. మరి ఇంకొక రోజు కూడా అదనంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల ఉంచే పరిస్థితి ఈరోజు కొంచెం బాధాకరమే అయింది. సో మొత్తం మీద ఈరోజు ఆ పేపర్స్ని తీసుకున్నాం కాబట్టి ఈరోజు పొద్దుపోయినా కూడా ఆ పేపర్స్ని ఇక్కడ సబ్మిట్ చేసి రేపు మార్నింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిలీజ్ చేసుకునే ప్రాసెస్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, నా తండ్రిని అరెస్ట్ చేసి ఇప్పటికీ 85 రోజులు దాటిపోయాయి. 86వ రోజుకి వస్తున్నారు అనుకున్నాం. 86వ రోజు కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అంటే మేమందరం సిద్ధంగా ఉన్నాము తీసుకెళ్ళడానికి. పొద్దున్నే పాపం 6 గంటలకు లేసి వెళ్ళిపోయారు. కోర్టులు తెరిచి కూడా ఉండదు. జనాలు కూడా నిన్న బెయిల్ ఇచ్చేశారు అన్న తర్వాత కూడా ఒక రోజు జైల్లో ఉన్నారు. అది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ కొంచెం టైం తీసుకుంటాయి. మనం వాటిని ఏం చేయలేము. ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు కదా, జ్యుడిషియల్ డిలేనే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది. ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఒకవేళ సరే ఒక 15-20 మినిట్స్ డిలేనే కదా మేము రిలీజ్ చేస్తామని ఉంటే జనాలు చాలా సంతోషించేవాళ్ళు. అయితే ఇప్పటికి కూడా సరే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అని అంటే దాని మీద క్లారిటీ లేదు. అంటే ఎవరు లేకుండా రిలీజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతారో ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నారు. ఆయన రిలీజ్ అయితే తెలియకుండా ఉండేటువంటి అవకాశం అయితే లేదు కదా జనాలకి. కనీసం మేము కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవుతుంటే మేము వచ్చి ఆయన తీసుకెళ్లాలన్నటువంటి ఆతృత ఉంటుంది. మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారనేది ఎవరు చెప్పట్లేదనండి. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే మామూలుగా జనరల్గా అందరితో పాటు రిలీజ్ చేసేసే పని అయితే బాగానే ఉంటుంది. లేదు ఆయన్ని స్పెషల్గా రిలీజ్ చేసే పని అయితే మాకు చెప్పి చేస్తే బాగుంటుంది. అంటే మేమేదో జనసేమీకరణ చేసుకుంటాం ఇంకోటి అని కాదు. ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారు, మాకు ఆతృత ఉంటుంది, వచ్చి తీసుకొని వెళ్తాను కదా. నేను మామూలుగా అయితే జైలు దగ్గరికి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను రాలేదు. ఈరోజు ఆయన వస్తున్నాడన్న ఆశతోనే కదా వచ్చాను. సో ఆ పని చేయకుండా వీళ్ళు మాకు నేను ఉండి మా నాన్న ఇంటికి తీసుకెళ్ళగలిగి, ఇంటికి కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఉండి కనీసం ఒక్కసారి చూసుకోవాలనేది ఒక ఆశ. మేడం, అయితే నిన్న ఏదైతే కోర్టు నుంచి వచ్చినటువంటి షరతుల్లో నెల్లూరు జిల్లాలోకి మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అడుగు పెట్టడానికి లేదు అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఒక డిస్ట్రిక్ట్కి రావకూడదు అనేటువంటి షరతు పెట్టుంటే దానికి రీజన్ అంటే వాళ్ళేం రీజన్స్ చెప్పి షరతులు పెట్టలేదు. బహుశా ఎవరైనా ఇక్కడికి వస్తే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రజలు అనేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉండొచ్చు. దానివల్ల కోర్టు డెసిషన్ తీసుకొని ఉండొచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న ఇక్కడికి వస్తే జనాలకి సంతోషంగానే ఉంటుంది కానీ ఇబ్బందికరంగా అయితే ఉండదు. సో కోర్టు డెసిషన్ ఏదైనా కానీ దీన్ని మేము స్వీకరిస్తున్నాం. ఫ్లెక్స్లు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు, దానికి తీసేయాల్సిన అవసరం లేదు. ఏమి పాపం వాళ్ళు ఇబ్బందికరమైన ప్లేసుల్లో కూడా పెట్టలేదు. అదే ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నా, ఎవడో పాపం వాడి ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నాడంట.
మా నాయకుడు బయటకు వస్తున్నాడని వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఫ్లెక్సులు దాకా కాదు, ఇంట్లో కూర్చొని ఏం టపాసులు కాల్చుకుంటే ఎవరికి వచ్చిన నష్టమే ఉంది? ఆయన ఏమైనా ఇంకొకరి ఇంటి మీద వేస్తే సరే, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో టపాసులు కాల్చుకుంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళు పోలీసులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలారంట. ఇంకా అట్టుంది పరిస్థితి. పోలీసుల సంగతి మనకు అర్థమవుతుంది. సో దాన్ని ఏం చేయలేము. బట్ ఆయన వస్తే ఇవన్నీ ఆపగలరు కానీ ప్రజల గుండెల్లో సంతోషాన్ని ఆపలేరు.